ఈ టైటిల్ హరిహర వీరమల్లు ఈ టైటిల్ పెట్టింది డైరెక్టర్ క్రిష్ గారు. ఆయనకి చాలా థ్యాంక్స్ చెప్పాలని కోరుకుంటున్నాను. అండ్ ఈ సినిమాలో బాబీ డియోల్ ఔరంగజేబ్ రోల్ పోర్ట్రేట్ చేస్తున్నారు. ఔరంగజేబ్ రోల్ అంటే వెరీ పవర్ఫుల్ మొఘల్ కింగ్. అండ్ అతను ఇండియా మొత్తం కాంకర్ చేశారు. ఫ్రమ్ ఇండియా అంటే ఇప్పుడుండే ఇండియా కాదు, అటు ఆఫ్ఘనిస్తాన్ నుంచి శ్రీలంక దాకా అంత పెద్ద పవర్ఫుల్ రూలర్. అంత పెద్ద రూలర్కి నిద్ర పట్టేది కాదు, ఒకే ఒక వ్యక్తిని చూస్తే నిద్ర పట్టేది కాదు. అది ఎవరంటే మన ఛత్రపతి శివాజీ. ఆయన ఉన్నంత వరకు నిద్ర పట్టేది కాదు. ఎప్పుడెప్పుడా అతను ఎలా అటాక్ చేస్తే భయంతో ఉండేవాడు. ఆయన ఒక ఫీవర్ వల్ల 1680లో చనిపోయారు. ఈ కథ హరిహర వీరమల్లు 1684లో స్టార్ట్ అవుతుంది. అదే ఛత్రపతి శివాజీ తను చనిపోయేటప్పుడు తన కోరిక ఏంటంటే మొఘల్స్ దగ్గర నుంచి జ్యోతిలింగాన్ని కాపాడాలి, అటు కాశీ విశ్వనాథ్ టెంపుల్ కాపాడాలని అతను మళ్ళీ ఉండి చేసే ప్రయత్నమే హరిహర వీరమల్లు. ప్రతి సెంచురీకి ఒక ఛత్రపతి శివాజీ పుడతారు. మనందరం చాలా లక్కీ. ఈ 21st సెంచురీకి మన పవన్ సార్ ఉన్నారు. వీఆర్ వెరీ లక్కీ. ఇలాంటి టైంలో మన సనాతన ధర్మం గురించి మన కోసం ఒకరు ఫైట్ చేసే మనలో ఉండేవాళ్ళు ఉండటం